హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈరోజు ఇద్దరు దొరకమంతులు, ఒకటి అర్మాన్ మాలిక్, రెండు నేను. సో నా ఫోన్ పాడైపోయింది. దాని స్క్రీన్ బ్రైట్ అంటే వైట్ స్క్రీన్లా వచ్చేస్తుంది. దానికి 30,000 దొబ్బుతారు ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు. అది తలకాయ నొప్పి. అందుకోసం ఇన్స్టాలో ఏమీ పోస్టులు చేయలేకపోతున్నా. అంటే దీనికి ఈ వీడియోని పెద్దగా ఎవరు ఫాలో అవ్వరు, కానీ జస్ట్ చెప్పాలని విషయం చెప్తున్నా. ఎవరైనా ఇన్స్టాలో ఏంటి యాక్టివ్గా లేరు అనుకుంటే. సో మ్యాటర్ ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చెప్పుకోకముందు ఓ విషయం ఏంటంటే, లైవ్లో ఒక టాస్క్ అయింది. 2 టీములుగా విభజించారనమాట. సో ఒక టీంలో సనా మక్బుల్, లవకేష్, సాయికేతన్ ఒక టీంలో ఉన్నారు. ఇంకో టీంలో వచ్చేపాటికి కృతిక, రణ్వీర్, నైజ్ ఒక టీంలో ఉన్నారు. అర్మాన్ మాలిక్ న్యూట్రల్గా అంటే సంచాలకుగా ఉన్నాడు అనమాట. టాస్క్ డీటెయిల్స్ ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం కానీ, బట్ ఇక్కడ ఏమైందంటే, ఏ టీం అయితే ఓడిపోయిందో ఆ టీంని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. సో సనా మక్బుల్, లవకేష్, సాయికేతన్ ఇంక్లూడింగ్ అర్మాన్ సీజన్ మొత్తానికి నామినేట్ అయ్యాడు. వీళ్ళు నలుగురు నామినేట్ అయ్యారు. జియోలో ఓటింగ్ జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఉంటే, అంటే ఓటింగ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఓట్ చేయండి. బట్ ఓట్ చేసే ముందు అక్కడ ఒకసారి చదువుకోండి. అక్కడ ఏమి ఇచ్చారంటే, మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారని ఇచ్చారు. ప్రతిసారి ఎవరిని సేవ్ చేస్తారు అని అనుకుని ఇస్తారు, కానీ ఈసారి ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని అనుకున్నారు అని ఇచ్చారు అనమాట క్వశ్చన్. సో అది చూసుకోకుండా జనరల్గా మనం ఏం చేస్తామంటే, అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏముందంటే, యూట్యూబ్లో ఎప్పుడైనా పోల్ పెట్టినప్పుడు, సో ఆ పోల్ పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ తీసుకోకుండా మనకి ఎవరైతే మనం ఫ్యాన్స్ ఉంటాం వాళ్ళకి వెళ్ళి గుద్దేస్తూ ఉంటాం. సో అలాగే సేవింగ్ అనుకుని లవకేష్ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి లవకేష్ గుద్దేశారు అనుకోండి, లవకేష్ ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. అర్మాన్ ఫ్యాన్స్కి కానీ మిగతా ఫ్యాన్స్కి కూడా ఇదే వర్తిస్తుంది. సో చూసుకొని ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకున్నా పర్టికులర్ పర్సన్ ఎలిమినేట్ చేయండి. మరి బిగ్ బాస్ ప్లాన్ ఏంటో రేపు డీ కూడా చేద్దాం. టాస్క్ చూసిన తర్వాత ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాడు, ఏంటి, ఎందుకు ఇలా ఓటింగ్ పెట్టాడని చెప్పి ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో బేసికల్గా ఏంటంటే, ప్రెస్ కాన్ఫరెన్స్ టాస్క్ అనమాట. సో ప్రెస్ వాళ్ళు బయట నుంచి వచ్చి వీకెండ్లో అడ్రస్ చేయని విషయాలు, ఆడియన్స్ మనసులో ఉన్న విషయాలు, ప్రెస్ వాళ్ళకి పర్సనల్గా ఏమైనా కోపాలు ఉంటే అక్కడ ఉన్న, అంటే సెలబ్రిటీస్ కదా, సో వాళ్ళు ఏదైనా కోపాలు తీర్చుకోవాలనుకున్నా ఈ టాస్క్ బాగా యూజ్ అయ్యింది. బిగ్ బాస్లో ఇదొక క్రిటికల్ టాస్క్ అనమాట. వాళ్ళకి అలాగే ఆడియన్స్కి చాలా ఇంపార్టెంట్ టాస్క్. అంటే వాళ్ళ దృష్టిలో ఉన్నవి ఇప్పుడు మనం మామూలుగా డిస్కస్ చేసుకుంటున్నాం కదా సోషల్ మీడియాలో, ఈ నాగార్జున ఈ క్వశ్చన్ అడగలేదు, ఇది అడిగితే బాగుంటుంది, అది అడిగితే బాగుంటుంది అని చెప్పి. సో అలాంటివన్నీ ప్రెస్ వాళ్ళు అడ్రస్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ చివరికి వచ్చిన వాళ్ళని తెలుగులో కూడా ఇలాంటి టాస్క్ ఒకటి పెడితే బాగుంటుంది. బట్ మన ప్రెస్ ఏంటంటే, మన దగ్గర చాలా తక్కువ ప్రెస్. సో వాళ్ళందరూ జర్నలిస్టులు అందరూ వెళ్ళి ఈ షో అంత ఫాలో అవ్వరు కాబట్టి, అక్కడంటే ఫస్ట్ నుంచి ఉంది, చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అదొక ఇదిగా ఫాలో అవుతూ ఉంటారు. మనల్ని ఫాలో అవ్వరు కాబట్టి మనకి ఇక్కడ జరగదు. బట్ జరిగితే బాగుంటుంది, ధైర్యంగా అడగచ్చు. సో ఇందులో ఎక్కువగా టార్గెట్ అయింది ఎవరంటే, నాకు ఎందుకు అర్మాన్ మాలిక్ అనిపించింది. అర్మాన్ మాలిక్ నేను సపోర్ట్ చేయటం అన్నది కాదు, కానీ ఒక విషయం ఏంటంటే, అతను చేసిన దానికి ఎవరు సపోర్ట్ చేయరు. ఆబ్వియస్గా ఈ పాలిగమీ 2 మ్యారేజ్లు ఏదైతే ఉందో ఖచ్చితంగా అతను తప్పే. సో అందులో అసలు వేరే ఆర్గ్యుమెంట్కి అసలు ఇది లేదు. బట్ అదేంటి అంటే, హౌస్లో మనం ఉన్నప్పుడు, ఈ బిగ్ బాస్ హౌస్లో నేను చెప్పేది ఏంటంటే, నేను చూసుకునేది ఏంటంటే, హౌస్లోకి వచ్చిన తర్వాత నువ్వు గేమ్ ఏ విధంగా ఆడావు, బయట నీ లైఫ్ ఏంటన్నది అది నీ పర్సనల్. సో దాని గురించి జడ్జి చేయడానికి కానీ, దాని గురించి కామెంట్ చేయడానికి కానీ నాకు రైట్ లేదు. అంటే రివ్యూవర్గా నాకైతే రైట్ లేదు. లోపలికి వచ్చిన తర్వాత నుంచి నువ్వు ఎలా ఆడావు, ఏం చేసావు, ఏం చేయలేదు, దాని గురించి మనం జడ్జ్ చేస్తాం. బట్ వచ్చిన వాళ్ళందరూ కూడా అర్మాన్ మాలిక్ని 2 మ్యారేజ్ల మీదే టార్గెట్ చేశారు. ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆ 2 మ్యారేజ్లకి లింక్ చేస్తా, టార్గెట్ చేస్తా అడుగుతా ఉన్నారన్నమాట. ఎంత ఒక ప్లేస్లో నాకు అనిపించిందంటే, దిగజారిపోయి నీకు బయోలాజికల్ నీడ్స్ ఉంటాయి కదా, సో అప్పుడు నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు, సంథింగ్ లైక్ దట్ అది అడిగారు. అదనైతే నాకు అక్కడ నేను ఫార్వర్డ్ చేశాను అనమాట. ఏంది ఇంత ఇదిగా అడగాల అని చెప్పి. కృతికానైతే అసలు హిందీలో ఒక సేయింగ్ ఉందన్నమాట, దయన్ బి సాద్ గర్ చోడ్కే కాతి అని. అంటే దయ్యం కూడా ఒక 7 ఇల్లులు వదిలేసి నెక్స్ట్ నుంచి వేటాడి తింటది, జనాల్ని హింసేస్తుంది అని, సంథింగ్ లైక్ దట్. అంటే తన నైబర్స్ని, తన ఫ్రెండ్స్ని, తన చుట్టుపక్కల ఉన్న వదిలేస్తుంది దయ్యం కూడా అని చెప్పి హిందీలో. సో కృతిక అంటే పాయల్కి ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఎలా చీట్ చేసావు అని చెప్పి. బట్ దీంట్లో ఇంటికి ఈ గేమ్కి ఏంటి సంబంధం అన్నది నాకు అర్థం కాదు. సో అదంతా బయట కదా, అది మీరు తేల్చుకోవాలనుకుంటే, మీరు క్వశ్చన్ చేయాలనుకుంటే అదంతా బయట. బట్ ఇక్కడ కూడా అర్మాన్ మాలిక్ ఎక్కడ నాకు రాంగ్ అనిపించిందంటే, రాంగ్ అనిపించడం ఇన్ ద సెన్స్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే, సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాడు. రణ్వీర్ షోరే ఎపిసోడ్ లాస్ట్లో మాట్లాడనమాట, అర్మాన్ సరిగ్గా చదువుకోలేదు, అంత లిబరల్ కాదు, సో సరిగ్గా ఆన్సర్ చేయలేపాడు, దానికి ఒక వే ఉంది ఆన్సర్ చేసే వే, తను వే చేయలేపాడని. సో ఎలైట్ క్లబ్ అని చెప్పి, అంటే అందరికన్నా సమాజంలో ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళందరూ చాలా వరకు మల్టిపుల్ మ్యారేజెస్ ఉంటాయి, డబుల్ మ్యారేజెస్ ఉంటాయి అనమాట. సో మరి తను క్వశ్చన్ చేసిన విధంగా వాళ్ళని క్వశ్చన్ చేయగలరా ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారా అని చెప్పి. సో అలా విధంగా క్వశ్చన్ చేయొచ్చు, కానీ సో అదేనే కాదు, నేనైతే కనుక సింపుల్గా నేనంటే ఏం కాదు, కానీ సింపుల్గా ఎలా చేయాలి అంటే, మనం ఈ హౌస్లో ఉన్నాం, ఈ హౌస్లో నేను ఏం చేశాను, ఏం చేయలేదు, దాని గురించి మాట్లాడుకుందాం అని. సో అక్కడున్న ప్రతి ఒక్కరు అర్మాన్ మాలిక్ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడగకపోయినా అట్లీస్ట్ వారికి క్వశ్చన్ వేరే వాళ్ళకైనా సరే, అర్మాన్ మాలిక్ నా క్వశ్చన్ సనా మక్బుల్కే, బట్ ముందు నీ క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నా, నువ్వు చేసింది అయితే తప్పు అని చెప్పి ఆయనకు క్లాస్ పీకేసి నెక్స్ట్ ఇది. సో ఆయన వాడిన చిన్న చిన్న పదాలను కూడా పట్టుకొని, అంటే నాకు 2 పిల్లలు ఉన్నారనో
ఉంచుకుంటానో సంథింగ్ లైక్ దట్. ఆ లిటరల్ మీనింగ్స్ని పట్టుకొని, హిందీలో లిటరల్ మీనింగ్స్ని పట్టుకొని కూడా బాగా క్వశ్చన్ చేశారు. సో బట్ మనోడు ఆన్సర్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. వేరాజ్ రణ్వీర్ బాగా గట్టిగా ఆన్సర్ చేశాడు. నైజ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, అసలు ఆల్మోస్ట్ నైజ్ అక్కడ కూర్చొని జర్నలిస్ట్కి వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. వీళ్ళందరూ ఎందుకని చెప్పి ఆపేశారు. సో వీళ్ళ సైడ్ నుంచి ఒక సారీ వచ్చింది, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక సారీ వచ్చిందని అంతలాగా అడగాల్సిన అవసరం కూడా లేదు. అంటే గేమ్లో ఇన్వాల్వ్మెంట్ కోసం ఎంత అడిగినా వాళ్ళని నిద్రపోతున్నాం అన్న అదన్నా ఇదన్నా. బట్ లవ్లో ఇన్వాల్వ్మెంట్ అంట జర్నలిస్టుల సైడ్ నుంచి రాంగ్ క్వశ్చన్. ఇది కొంచెం టూ మచ్ లోపలికి వెళ్ళి పర్సనల్ అయిపోయి అడిగిన క్వశ్చన్. సాయి కేతన్కి అయితే 2 క్వశ్చన్లు అడిగినట్టున్నారు, 1-2 క్వశ్చన్లు. దట్ షోస్ హౌ హీ ప్లేస్ ద గేమ్ అని చెప్పి తను ఎంత గేమ్ ఆడాడు అనేది ఈ క్వశ్చన్ ద్వారా తెలిసిపోయింది. లవకేష్ కూడా 2 క్వశ్చన్లు అడిగారు. సో 2-3 అడిగారు, కొంచెం సాయి కన్నా ఎక్కువ అడిగారు అనమాట. ఎక్కువగా అర్మాన్ మాలిక్ ఫోకస్ అయ్యాడు, దాని తర్వాత రణ్వీర్, దాని తర్వాత సనా మక్బూల్కి రణ్వీర్కి ఎక్కువగా అడిగారు. సాయికి లవకేష్కి చాలా తక్కువ అడిగారు అనమాట. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు రాసుకున్నా, కొద్దిగా లెంతీగానే ఉంటుంది వీడియో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే. సో మీకేమనిపించింది ఎపిసోడ్ కనుక చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. దాంతోపాటు మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పాను కదా, సో జియో ఓపెన్ చేసి ఓట్ చేస్తున్నారు లేదన్న విషయం కూడా కామెంట్ చేయండి. సో ఫస్ట్ సనా మక్బుల్ క్వశ్చన్ చెప్తాను అనమాట. ఏదైతే ఒక టాస్క్ జరిగిందో ఈ పువ్వులు నాటే టాస్క్, అందులో నువ్వు ఫస్ట్ రణ్వీర్ని అన్నావు. రణ్వీర్ని అన్న తర్వాత రణ్వీర్ నిన్ను అంటం జరిగింది. సో నువ్వు కప్పలాంటి కళ్ళు అని చెప్పి అన్నావు. అంతే దాని తర్వాత కానీ నువ్వు అందరికీ ఎలా నేరేటివ్ చేసావు అంటే, అందరికి ఎలా చెప్పావంటే, వెళ్ళి ఫస్ట్ తనే నన్ను అన్నాడు అది అంటే తను ఏదో జవాబు చెప్తున్నాడు. తనకు ముందు టాస్క్ జరిగింది, ఆ లిక్విడ్ టాస్క్ ఏదో, సో టెస్ట్ ట్యూబ్ టాస్క్. సో అందులో తను అన్నాడు, నేను దాన్ని క్యారీ చేశాను అది అని చెప్పి కవర్ చేసింది. పక్క నుంచి రణ్వీర్ ఎప్పుడు ఎలా తిప్పిద్దో ఇప్పుడు కూడా అలాగే తిప్పింది అని చెప్పి వీళ్ళు అక్కడ అంత స్ట్రెస్ చేయాలి తన విషయంలో, ముందుకెళ్ళిపోయారు. అర్మాన్కి ఏం చెప్పారంటే, అసలు నువ్వేం ఎగ్జాంపుల్ సెట్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు విన్నర్గా అరుగుడువేనా, సో విన్నర్గా నువ్వు గెలిస్తే ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తావు, సో ఇది రైటా రాంగా అని చెప్పి. సో యాక్చువల్గా అర్మాన్ ఏం చెప్పి, నేను 1 వీక్లో వెళ్ళిపోతా అనుకున్నాను, నేను వెళ్ళలేదు, సో నేనైతే ఎక్కడ ఏం తప్పు జరిగి నేను స్టాండ్ తీసుకున్నాను అని చెప్పి. యాక్చువల్గా అర్మాన్ మాలిక్ని వీళ్ళు ఈ 2 పెళ్ళిళ్ళ విషయంలో ఏం ఎగ్జాంపుల్ సెట్ చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అన్న దగ్గర అర్మాన్ మాలిక్ని కాదు మీరు అడగాల్సిన క్వశ్చన్, బిగ్ బాస్ని అడగాలి. అంటే ఇలాంటి వాళ్ళని, అంటే 2 మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, గుడ్ వేలోనా బ్యాడ్ వేలోనా అని చెప్పి ఈ క్వశ్చన్ వాళ్ళని రీడైరెక్ట్ చేయాలి, మేకర్స్కి రీడైరెక్ట్ చేయాలి. అర్మాన్ అడిగితే ఏం చెప్తాడు, 7 సంవత్సరాలు అయిపోయింది, అదేదో నిన్న మొన్న జరిగి హౌస్లో, ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటిది ఏదో ఘనకార్యం చేశాడు అనుకోండి, ఉతికి ఆరేసిన అన్నాం, 7 సంవత్సరాలు అయింది, వాళ్ళ ఆవిళ్ళందరూ అంటే వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, సో ముగ్గురు కలిసే ఉన్నారు, ముగ్గురు కలిసి వచ్చారు, వెళ్ళిపోయారు. సో ఇప్పుడు దాన్ని పట్టుకొని వీళ్ళు సాగదీశారంటే నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ వీళ్ళ కోసం నువ్వు పద్దాక అంటూ ఉంటావు కదా, వీళ్ళు కెరీర్లు సెట్ చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి, సనా మక్బుల్ కానీ ఎల్విష్ అయితే ఎల్విష్ కాదు లవకేష్ అయితే ఎల్విష్ తోక అది ఇది అన్నావు కదా, సో ఎందుకు అన్నావు అలాగా, మరి మీ వైఫ్స్ ఏమవుతారు, తను కూడా వాళ్ళు కూడా నీ తోకను పట్టుకొని వచ్చినట్టేనా అది అని చెప్పి అడిగితే, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఒకే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే సనా మక్బుల్. ప్రతి క్వశ్చన్కి కూడా చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంది. ఎందుకంటే వీకెండ్ వారిలో ఆల్మోస్ట్ ఆల్ సనా మక్బుల్ని ఉతికేసిస్తూ ఉన్నారనమాట. మిగతా వాళ్ళని అర్మాన్ మాలిక్ని అసలు పట్టించుకోవాలి. అర్మాన్ మాలిక్ కూడా చాలా మాట్లాడినాడు, చాలా తప్పులు చేశాడు, బయట విషయాలు మాట్లాడాడు, బట్ ఎక్కడ అనిల్ కపూర్ హోస్ట్ కానీ వీళ్ళ టీం కానీ ఎక్కడ అర్మాన్ని క్వశ్చన్ చేయాలి. సో ఇప్పుడు ఆబ్వియస్గా సనా మక్బుల్ని అడగాల్సిందనికన్నా ఎక్కువ అడిగేశారు. ఇప్పుడు అంతకుమించి సనా మక్బుల్ని ఇక్కడ అడగడానికి కానీ ఏదీ లేదు. సో ఆబ్వియస్గా అర్మాన్ మాలిక్, రణ్వీర్ షోరే వీళ్ళే టార్గెట్ అవుతారు మీడియాకి. సో ఆబ్వియస్గా అయ్యారు. అదే మేకర్స్ వీకెండ్లో అర్మాన్కి కూడా ఇవ్వాల్సిన డోసులు, ఇవ్వాల్సిన కోటింగ్, తను చేసిన తప్పులు ఇచ్చేస్తుంటే ఎంత ఉండేది కాదనిపించింది. నెక్స్ట్ అర్మాన్ని మీరు సనాల్ని విషయాల్ని మీరు పనిలో ఉంచుకుంటున్నారు, ఏంటి మీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా, అంత పొగరా, అంత గమండ్ అది అని చెప్పి అడిగితే, నేనైతే మనీ కోసం రాలేదు లిటరల్గా, నాకైతే ఉంది, నేను ఇప్పుడు కూడా వర్క్ ఇచ్చే పొజిషన్లో ఉన్న వాళ్ళు కరికిస్తానంటే పక్కన సనా పెట్టుకోండి సార్ ప్లీజ్, మీ మ్యూజిక్ వీడియోస్లో అట్లా పెట్టుకోండి సార్ అని చెప్పి ఊరికినే ఎగతాళిగా అనమాట. సాయి క్వశ్చన్, సో ఫస్ట్ బూత్ కనుక తిడితే తిరిగి ఆ బూత్ని వినాల్సిన సిచ్యువేషన్లో కూడా మీరు ఉండాలి, సో మీరు వింటం ఎందుకు ఇక్కడ కూడా సనా మక్బుల్ క్లాప్స్ కొడతా ఉందన్నమాట. సాయి మంచిగానే రెస్పాండ్ అయ్యాడు. నేను అనే బూత్ చాలా సింపుల్ బూత్, అంటే ఫ్రెండ్స్ అనుకునే బూత్, బట్ అక్కడి నుంచి వచ్చిన బూత్ మాత్రం చాలా డీప్గా వచ్చింది, సో అందుకోసం నేను అంత అగ్రెస్ అయ్యానని చెప్పి వాళ్ళు కూడా షర్ట్ చించావు నేను ఏదైతే చెప్పానో అదే సిమిలర్గా అడిగారు అనమాట. బట్ లవకేష్ సారీ చెప్పాడు కదా, దాని గురించి మరి నువ్వు ఎందుకు, అంటే నువ్వు కనుక క్షమించుంటే నువ్వే పెద్దవాడు అయ్యేవాడు కదా అంటే, లవకేష్ సారీ చెప్పాడు కానీ అంతగా చెప్పలేదు, నాకు సారీ ఫీల్ అయ్యి చెప్పినట్టు నాకు అనిపించలేదు, చెప్పాలని చెప్పినట్టు అనిపించింది అని చెప్పి. బట్ స్టిల్ నౌ మాకు అలాంటి హేట్రెడ్ ఏం లేదు, ఇప్పుడు మేము ఫ్రెండ్సే అన్నట్టు చెప్పుకున్నాడు అనమాట. నెక్స్ట్ అర్మాను, విశాల్ కృతికాని కామెంట్ చేశాడు, విశాల్ ఏమో కృతికాని కామెంట్ చేశాడు అని చెప్పి నువ్వు వెళ్ళి ఆయన కొట్టేసావు, బట్ నువ్వేమో కృతికాకి జడేసుకో, బట్టలు మార్చుకో, వీళ్ళతో మాట్లాడొద్దు వాళ్ళతో మాట్లాడొద్దు అంటావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అది అని చెప్పి
ఏమండే ఈ క్వశ్చన్ అడిగారు కానీ అసలు ఎలాంటి క్వశ్చన్ ఇది? విశాల్ బయట వ్యక్తి, విశాల్ వాళ్ళ ఆవిడంటే ఆబ్వియస్గా రియాక్ట్ అవుతాడు. వాళ్ళ ఆవిడ బట్టలు బాగాలేకపోతే బట్టలు మార్చుకోవడం, నచ్చని వ్యక్తులతో మాట్లాడొద్దంటే తన ఒపీనియన్ చెప్పుకోవడం, జడ బాగాలేకపోతే జడేసుకోవడం, వాళ్ళ ఆవిడకి ఆయన చెప్పుకుంటే తప్ప విశాల్ని అర్మాన్ని కృతిక విషయాలు ఎలా కంపేర్ చేస్తారు నాకు అర్థం కదా. అర్మాన్ వాళ్ళ హస్బెండ్ కదా. ఏంటో చాలా వరకు కృతిక ఏంటంటే కొన్ని బట్టలు చాలామంది కామెంట్ చేసిన విషయం కూడా, సో సరిగ్గా ఉండట్లేదు స్క్రీన్ మీద, ఆ అపీరెన్స్ బాగాలేదని చెప్పి అదే విషయం తను కూడా చెప్పాడు. వీళ్ళతో మాట్లాడద్దని ఎందుకు చెప్పాడంటే, ఎప్పుడైతే అర్మాన్ని వీళ్ళు గేమ్ అయిపోగానే వచ్చి అందరితో కలిసిపోయి మాట్లాడతాడు, గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి గొడవ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు, గేమ్ ఆడుతున్నాడంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ విషయం అనుకున్నారో అప్పుడు అన్నాడంట తనతో, మీరు వెళ్ళి వాళ్ళతో కూర్చోవద్దు, వాళ్ళు ఇలా అనుకుంటున్నారని చెప్పి. సో అర్మాన్ బాగానే కొద్దిగా మధ్యలో కొంత చోట సరిగ్గా చేయలేకపోయినా ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్లకి బాగానే ఆన్సర్ చేశాడు. నెక్స్ట్ నైజీక్ క్వశ్చన్ వచ్చింది. నైజీక్ సనాగా మాత్రమే నైజీకి ఏమొచ్చిందంటే, ఇక్కడ టాస్ జరిగినప్పుడు పంచాయతీ రేషన్ ఇటు డిస్ట్రిబ్యూట్ చేసుకునే టాస్ జరిగినప్పుడు నీకు సాయి అంటే బాగానే ఇష్టం, అర్మాన్ కూడా బాగానే పడతాడు, నెక్స్ట్ కృతిక అంటే కూడా బాగానే పడుతుంది, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇటు సైడ్ ఏమో నీకు ఈ లవకేష్ అంటే సరిగ్గా పడదు, నెక్స్ట్ శివాని అంటే సరిగ్గా పడదు, అయినా సనా మక్బూల్ పక్కన అక్కడ నీకు నచ్చేది సనా మక్బూల్ ఒకటి, అయినా నువ్వు ఎందుకు సనా మక్బూల్ పక్కన కూర్చున్నావు, వాళ్ళ పక్కన ఎందుకు కూర్చోలేదంటే వైబ్ మ్యాచ్ అవ్వట్లేదు అని సింపుల్గా చెప్పేశాడు. నాకు సాయికేతన్ ఒక్కడే అక్కడ కొద్దిగా నచ్చుతాడు, ఈ అర్మాన్ వీళ్ళతో పెద్ద అంటే మాట్లాడతాను కానీ అంతే ఉండదు, వైబ్ మ్యాచ్ అవ్వలేదు, సో వైబ్ మ్యాచ్ అయింది, వీళ్ళతో ఎక్కువ వైబ్ మ్యాచ్ అయింది అన్నట్టు సింపుల్గా చెప్పుకున్నాడు. నెక్స్ట్ సనా క్వశ్చన్ అనమాట, ఏదైతే ఈ బాహర్వాల దాంట్లో నువ్వు సైగ చేసావో ఆ సైగ చేసినంత క్లియర్గా అర్థమవుతుంది కదా, దాన్ని ఎందుకు ఒప్పుకోలేదు, నీ వల్ల 2-3 రోజులు వీళ్ళు ఆకలితో ఉండాల్సి వచ్చింది, అంత ఈగో అంత ఇది ఎందుకు అని చెప్తే తను ఇంకా స్టిల్ ఒప్పుకోలేదు అనమాట. లేదు నేను చదవలేదు, నా ఇంటెన్షన్ అయితే అది కాదు, నేను చదవలేదు, సో నేనైతే సైకిల్ అయితే ఆ విధంగా ఆ ఉద్దేశంతో అయితే చేయలేదు అని చెప్పి తను చెప్పింది. నెక్స్ట్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఏ కూడా వచ్చినాయి. నేను కొద్దిగా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాను రణవీర్తో అంటే రణవీర్ పక్క నుంచి ఎప్పటికీ నాకు సారీ చెప్పలేదు అయ్యి అని చెప్పి సెటైర్లు వేస్తా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ అర్మాన్ అడిగారు అనమాట, మీరు ఏంది 2 మ్యారేజ్ల సంగతి ఏంటి, మీరు ఇదేమైనా సెన్సేషన్ కోసం చేశారా, అలాగే ఇప్పుడు పాయలు బయట డివోర్స్ ఇస్తానంటుంది, మీది ఎలా ఉందంటే ఏదో సోషల్ మీడియాలో సెన్సేషన్ కోసం. నేను ఫస్ట్ ఇది విన్నప్పుడు ఎలాగ అనుకున్నా, ఇది లేదో సోషల్ మీడియాలో సెన్సేషన్ కోసం చేస్తున్నారు, ఇదంతా నిజంగా అదేమో అని. బట్ 7 years నుంచి జరుగుతుందంటే నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు కూడా మొన్న కూడా ఆవిడ దీని గురించి నేను డెసిషన్ తీసుకుంటాను అన్నట్టు బయట కామెంట్ చేసింది, ఒక అర్మాన్ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడతాను దీని గురించి అని చెప్పి. సో వీళ్ళు దాన్ని అడిగారు అన్నమాట, సెన్సేషన్ కోసం చేస్తున్నాను. మేము సెన్సేషన్ కోసం చేయట్లేదు, ఇప్పుడు 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మేము కలిసే ఉన్నాం, నేను బయటకు వెళ్ళిన తర్వాత ఒకవేళ అలాంటిది ఏదైనా అంటే మేము సార్ట్ అవుట్ చేసుకుంటాం అని చెప్పి బాగానే చెప్పాడు. నెక్స్ట్ అర్మాన్ క్వశ్చన్ అడిగారు అన్నమాట, ఇది చాలా మంచి క్వశ్చన్, ఇది హౌస్లో డిస్కషన్ జరిగింది కాబట్టి దీని గురించి అడగచ్చు. నువ్వు పద్దాక నువ్వు చేసింది చీటింగే, నువ్వు చీటింగ్ని జస్టిఫై చేసుకుంటున్నట్టుందని. ఇది ఎక్కడైందంటే సనా మక్బూల్ స్టార్టింగ్లో తన క్వశ్చన్ అడిగింది అనమాట, ఇదే పాయల్ మాలిక్ గనక చేసుకొని వస్తే నువ్వు ఎలా తీసుకుంటావు, ఇలా 2 పెళ్లి చేసుకుంటే నేను చేయను ఒప్పుకోను అని చెప్పి. సో తిని పద్దాక ఏం చెప్తాడంటే, చాలామంది ఇల్లీగల్గా వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటున్నారు, నేను చాలా లీగల్గా అంటే 2 చేసుకొని ఇద్దరిని కన్విన్స్ చేసి ఇద్దరిని కానీ జస్టిఫై చేస్తున్నట్టు, నేను చేసిన తప్పే, యాక్చువల్ తను చేసిన తప్పు, నేను చేసిన తప్పు, ఆ టైంలో అలా జరిగింది, జరగకుండా ఉండాల్సింది, బట్ నేను ఇద్దరికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అయ్యి అని చెప్తే వేరే విషయంగా నేను చేసిన తప్పు కాదు ఇది అని జస్టిఫై చేసుకునేప్పటికీ వీళ్ళు ఎవరు తీసుకోలేపారు. ఎక్కువ మంది లేడీస్ వచ్చారన్నమాట జర్నలిస్టులు, సో వాళ్ళు ఎవరు దీన్ని తీసుకోలేపారు. ఎందుకు జస్టిఫై చేస్తున్నావు, చీటింగ్ని కూడా నువ్వు జస్టిఫై చేస్తున్నావు అయ్యి అని చెప్తే తినేం చెప్పాడంటే, నేనేం చీటింగ్ని జస్టిఫై చేయట్లేదు, అలా అయితే కనుక నేను పాయల్ని వదిలేసేవాడిని కదా అని చెప్పి. జర్నలిస్టులు కానీ లేడీస్ కానీ ఎప్పుడైనా సరే నేను ఉంచుకున్నాను, నేను వదిలేసేవాడిని, ఇలాంటి పదాలు చాలా రాంగ్గా సౌండ్ అవుతాయి, వాళ్ళకని కదా ఈవెన్ నాకు కూడా ఏంటంటే రాంగ్గా సౌండ్ అవుతాయి. ఆయన చెప్పే విధానం అదే రణవీర్ చెప్పినట్టు చదువుకోలేదు కాబట్టి సరిగ్గా కన్వే చేయలేకపోతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటి అన్నదాన్ని. నెక్స్ట్ సాయికి అడిగారు అనమాట, నువ్వు అసలు నీకే రిలేషన్షిప్ లేదు ఈ హౌస్లో, స్పెసిఫిక్గా ఒక పర్సన్తో నీకు ఇష్యూస్ లేవు ఎవరితో, జస్ట్ రణవీర్ అర్మాన్తో వాళ్ళిద్దరూ టాపర్స్ అనుకొని వాళ్ళిద్దరితోనే బోర్డు వాళ్ళ ఫ్లైట్లోనే నువ్వు వెళ్ళిపోతున్నావు తప్పితే నీకంటే ఏదంటే సనా మక్బూల్ అగైన్ క్లాప్స్ అనమాట. తినేం చెప్పాడంటే, సింపుల్, నాకు నాది కాని ఇష్యూలో నేను తలదొరచను, సో నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే చాలా ఇదిగా ఉంటానని చెప్పి. బట్ ఇక్కడ వీళ్ళు జర్నలిస్టులు ఒక విషయం లీక్ చేసేసినట్టు అనిపించింది. రణవీర్ అర్మాన్ని అంత తిడతా కూడా రణవీర్ అర్మాన్ టాప్ 2 అన్నట్టు చెప్పారు. సో గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ షోకి రణవీర్, సనా మక్బూల్, అర్మాన్ వీళ్ళు ప్రాణం పోశారు. సో అర్మాన్ చాలా వరకు ప్రాణం పోసాడు. ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మాత్రం చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లోనూ ప్రతి విషయంలోనూ అవసరమైన చోట అవసరం లేని చోట అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇది ఎవరైనా ఒప్పుకోవాలి. సో ఈ విషయాల మీద జస్ట్ ఏదైతే 2 మ్యారేజ్లు ఉందో ఆ 2 మ్యారేజ్ల వల్ల ఇంత హేట్రేడ్ ఇంత నెగిటివిటీ ఉంది కానీ, బట్ అదర్వైజ్ అయితే గేమ్ ప్లే చేశాడు. అగైన్ నేను ఆ మ్యారేజ్ విషయంలో మాత్రం సపోర్ట్ చేయను, గేమ్ కోసం మాత్రమే చెప్తున్నాను. కృతిక అండ్ అర్మాన్కి మళ్ళీ క్వశ్చన్ వేశారు అనమాట, మీరు పాయల్ని
తన మజ్బూరి అంటే తన వీక్నెస్ని తన ఆ టైంలో అంటే పాయలకి వాళ్ళ మమ్మీ సపోర్ట్ ఎవరు లేరు. నేను కూడా స్టార్టింగ్లో ఇదే అనుకున్నా, నా రివ్యూలో కూడా చెప్పినట్టున్నా, స్టార్టింగ్ ఇదే అనుకున్నమాట. పాయలకి ఆ టైంలో ఎవరు లేరు కాబట్టి మమ్మీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇంకా పాయలు ఆ టైంకి ఏం చేయలేదు, నువ్వు రెండో పెళ్లి చేసుకొచ్చిన ఏం చేయలేదు కాబట్టి తన నిస్సహాయత మజ్బూరి అంటే నిస్సహాయతని యూస్ చేసుకున్నట్టు అనిపించింది. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇదే మీరు ఎలా చేస్తారు ఇలాగా? ఈవెన్ ఇదే ఇక్కడ వచ్చిందనమాట కృతికాని, ఈవెన్ డయన్ బి సాత్గర్ చోడికే కాతి అని చెప్పి తనని దయ్యంతో పోల్చారు. పాపం కృతిక లాస్ట్కి చాలా వరకు ఎప్పుడు ఏడవదు, ఏది చేయదు, కానీ డంబుగా ఉన్నట్టు ఉంటుంది, కానీ బట్ లాస్ట్కి పాపం ఏడ్చుకుంది. వీళ్ళ గురించనే కాదు కానీ ఈ 7 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పని వల్ల ఎంతోమంది ఎన్నో మాట్లాడి ఉంటారు. పాయల్ వాళ్ళ పేరెంట్స్ కానీ, పాయల్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, సోషల్ మీడియాలో కానీ ఎవరైనా సరే చాలా మాట్లాడి ఉంటారు. సో ఆ టైంలో మరి తనకి ఏమనిపించింది, ఏం చేసింది ఏమో కానీ ఇప్పుడు స్టిల్ దీన్ని మాత్రం లైఫ్ లాంగ్ ఇదైతే మాత్రం క్యారీ చేయాల్సిందే. ఎవరైనా సరే ఎక్కడో చోట తను ఒక తప్పు చేసినప్పుడు కానీ లేదంటే తను ఏదైనా మాట్లాడాలంటే ఆబ్వియస్గా సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే పర్సనల్గా తీస్తారు. ఇప్పుడు ఈవెన్ వేరే సెలబ్రిటీస్ కానీ రివ్యూర్స్ కానీ ఎవరైనా సరే ఏదైనా అంటే వాళ్ళ కంటెంట్ని మనం ఎదిరించలేనప్పుడు వాళ్ళు లాజికల్గా ఏదైనా మాట్లాడితే ఎదిరించినప్పుడు పర్సనల్ తీసి ఆ పర్సనల్ని మన మోహన్ కొడతారు ఉంటారు అనమాట. సో ఫేస్ చేయాల్సిందే, తప్పదు ఇంకా. నెక్స్ట్ రణ్వీర్కి క్వశ్చన్, మీరు వెనక మాట్లాడేది సనా మక్బుల్ కోసం అది అని చెప్పి. సో అలాగే మీరు ఎప్పుడు తన గురించి చెప్తారు కానీ తన కోసం మీరు అన్నవి చెప్పలేదు అని చెప్పి. సో ఇక్కడ రణ్వీర్ చాలా సోఫిస్టికేటెడ్గా ఆన్సర్ చేశాడు. సో చాలా క్రొనలాజికల్ ఆర్డర్ చూడండి, అంటే ఫస్ట్ నుంచి జరిగింది చూడండి. ఫస్ట్ సనా మక్బుల్ నన్ను అనింది, నేను పట్టించుకోకపోతే నన్ను అంటానే ఉంది, నాకు యాటిట్యూడ్ చూపిస్తే నన్ను అంటానే ఉంది. సో దాని తర్వాత అది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ నేను అప్పుడు తన కోసం వెనక మాట్లాడినవి ఉన్నాయి. సో మీరు అది చూడకుండా డైరెక్ట్గా ఏదో ఒక తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తానంటే మీ ఇష్టం, మీరు ప్రొజెక్ట్ చేసుకోండి అని చెప్పి సింపుల్గా చెప్పేశాడు. మళ్ళీ 7 రోజుల్లో పెళ్లి చేసుకున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మళ్ళీ అర్మాన్ కోసం అనమాట. నెక్స్ట్ సనా కోసం అడిగారు అనమాట, ఎందుకు ఇంత ఈగో, ఎందుకు ఇంత సెల్ఫిష్నెస్, సో ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏంటంటే నేను ఇంతే, ఎందుకు ఈ డిప్రెషన్ అనే మాట వచ్చింది, నేను ఇంతే యాక్చువల్గా నాకు జరిగిన యాక్సిడెంట్ కానీ లేదంటే నేను ఆ పీజియన్స్ అదే అందాల పోటీలు ఏవైతే ఉంటాయో, అది రైట్ వర్డ్ ఇంగ్లీష్ రాంగ్ వర్డ్ నాకు తెలియదు కానీ అందాల పోటీలు ఏవైతే ఓడిపోయినప్పుడు కానీ నేను ఇంతే ఇలాగే ఉంటాను, నాకు నేను ఇలా చూసుకుంటాను, సో నాకు ఏదైనా ఓడిపోతే నేను కొంచెం దూరంగా ఉంటాను, సెల్ఫిష్నెస్ ఈగోయిస్టిక్ అంటే నేను మరి ఇంతే నాలాగా ఉంటాం రాంగ్ కాదు కదా అని అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి చెప్పుకుంది. రైట్, తన గురించి తను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రణ్వీర్కి మంచి క్వశ్చన్ అనమాట. రణ్వీర్, నువ్వు ఎప్పుడైనా మొహం మీద డైరెక్ట్గా మాట్లాడితే అంటే బ్లంట్లీ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే నీకు నచ్చిద్ది అంటావు కదా, మరి ఎందుకు సనా మక్బుల్ కూడా అలాగే చేసింది కదా, నువ్వెందుకు తను అప్రిషియేట్ చేయలేదు అన్నట్టు అనమాట. రణ్వీర్ చాలా బాగా ఆన్సర్ చేశాడు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అంటే అదొకటే కాదు, ఏం మాట్లాడుతున్నారన్న దాని మీద ఉంటుంది, ఎంత హానెస్టీతో మాట్లాడుతున్న దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మటర్లు చేసిన వచ్చి నేను మటర్ చేస్తాను, మటర్లు చేసేవాడిని అయ్యి అంటే వాడిని పక్కన పెట్టుకుంటామా ఏంటి, అలా కాదు కదా అని చెప్పి చాలా బాగా ఆన్సర్ చేశాడు ఈ క్వశ్చన్కి. సో హానెస్టీ బ్లంట్గా మాట్లాడితేనే కాకపోదు, హానెస్టీ ఉండాలి, మంచితనం కూడా ఉండాలి అన్నట్టు అనమాట. సనాది అడిగారు, అహంకారమా ఇదేంటి నేనే గెలుస్తా అని చెప్పి ఇందాక అడిగి చెప్పుకున్నారు. నెక్స్ట్ నైజీకి వచ్చినాయి అనమాట. సో నైజీ నువ్వేంటి గేమ్లో ఏం చేస్తున్నావు? సో ఫస్ట్ సనా కోసం అడిగారు, సింపుల్గా అడిగారు, ఈ బొమ్మాయి మీనింగ్ ఏంటి, బొమ్మాయి అంటే ఏంటి, సో ఏమైనా ఉందా మీ ఇద్దరి మధ్యలో అది అని చెప్పి. ఎఫెక్ట్ ఏం లేదు, నాకు మాట్లాడాలనిపిస్తే నేను మాట్లాడతాను, లేదంటే లేదు, సో నాకు కొన్ని చెప్పాలని ఉంది, ఇక్కడ చెప్పలేను, ఏదైనా మా అమ్మ చెప్పానన్నాడు, మళ్ళీ ఏమన్నాడు, నాకు ఇక్కడ కొన్ని చెప్పలేని ఉన్నాయి, నేను బయటికి వెళ్ళి చెప్తానంటాడు. నైజీ ఈజ్ బీయింగ్ నైజీ అనమాట. సో ఏం మాట్లాడతాడు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు 2 స్టేట్మెంట్ల తర్వాత కొంచెం ఆఫ్ అయిపోతూ ఉంటాడు. ఇలా ఇక్కడ ఆఫ్ అయినట్టు అనిపించింది, బట్ దీని తర్వాత అసలైన క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ అర్మాన్ని ఇల్లు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఇలాంటి క్వశ్చన్ అడగనమాట. హౌస్లో విశాలి అన్నావు, నెక్స్ట్ నీకు గాజులు వేయాలి, బొట్టు పెట్టాలి, నువ్వు ఆడవాళ్ళగా మాట్లాడుతున్నావు అని చెప్పి, అంటే తనని నువ్వు కించపరిచేటప్పుడు ఆడవాళ్ళని యూస్ చేసుకున్నావు, అంటే వాళ్ళలాగా అని చెప్పి అనమాట. ఇది మనకు చాలా రోజుల నుంచి వస్తున్నది. ఏదైనా అంటే కనుక ఆడవాళ్ళలాగా మాట్లాడరా, వీడికి ఆడవాళ్ళగా గాజులు వేసేయండిరా, సో వాళ్ళని ఎలా చేస్తారంటే అదేదో బ్యాడ్ థింగ్లో చూపిస్తూ ఉంటారు. ఇది కరెక్ట్గా అడిగారు. ఇవి రాంగ్, ఇది లేడీస్కి జరిగేవి ఇవన్నీ రాంగ్ అనమాట. దీన్ని అయితే ఖచ్చితంగా ఖండించాలి. అలా వాళ్ళని ఒక ఏమంటారు ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడకుండా ఉండాల్సింది. సో దీని గురించి గట్టిగా క్వశ్చన్ చేశారు. సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయాడు అర్మాన్ దీనికి మాత్రం. నెక్స్ట్ నైజీకి అడిగారు అనమాట, పడుకొని ఇక్కడ దాకా వచ్చేసావు నైజీ, అసలు నువ్వేం చేస్తున్నావు ఈ హౌస్లో, సో మాకైతే ఏమి అర్థం కావట్లేదు అది అని చెప్పి అడిగితే, నైజీ ఒకసారి జాదా ఫ్రీ మొత్తంనా, అంటే చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, అంత ఎక్కువ చేయకు, ఎక్కడ నేను పడుకొని వచ్చా మేము త్వరగా పడుకునే బ్యాచ్, మేము మాకు నిద్ర వస్తే పడుకుంటాం, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాం, ఎక్కడైనా మన వ్యూ కావాలంటే అక్కడ చెప్పాం, ఎక్కడ వ్యూ లేదు నిద్ర వస్తే నిద్రపోయాం, ఇందులో ఏంటి ఎంతకన్నా నీకు ఏం కావాలి, కొంచెం తక్కువే ఉండొచ్చు కానీ కాంట్రిబ్యూషన్, బట్
నేను మంచిగానే చేశాను, నువ్వు జాదా ఫ్రీ మొత్తోనా అని చెప్పి ఫస్ట్ నవ్వుతానే చెప్పాడు. దాని తర్వాత సరే గేమ్లో ఇన్వాల్వ్మెంట్ ఓకే, కానీ ప్యార్ అంటే ఈ ప్రేమలో సనా మక్బుల్తో ప్రేమలో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అంటే ఇక్కడ నైజీకి పెద్ద కోపం వచ్చేసింది అనమాట. వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది అని చెప్పి గట్టిగా నైజీ అరిచాడు అనమాట. వాళ్ళ మీదకి అరిస్తే నువ్వు నాకు ఇలా ధమ్కి ఇవ్వలేవు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడక బాగోదు అని చెప్తే నువ్వు నాకైతే ఇలా వార్నింగ్ ఇవ్వలేవు అది అని చెప్పంటే వార్నింగ్ కాదని చెప్తే కొంచెం కామ్ డౌన్ అయ్యారు. ఇక్కడ సాయికేతను బానిచ్చాడు. నైజీతో నేను 35 రోజుల నుంచి ఉన్నాను, తన ఉద్దేశం అది కాదు, తనకు ఏదైనా ఉంటే చెప్తాడు, అలాంటి లవ్ గివ్ లాంటివి ఏమీ లేవని చెప్పి. అంటే నేను సనా మక్బుల్ని ప్రేమిస్తాను, నేను హౌస్లో ఉన్న వాళ్ళందరినీ ప్యార్ వేరు మొహబ్బత్ వేరు హిందీలో, సో నేను అందరినీ ప్రేమిస్తున్నాను, సో ఇందులో ఏముంది రాంగ్ అని అనుకుంటా. జర్నలిస్టుల సైడ్ నుంచి కూడా ఆ విషయంలో ఒకళ్ళు వచ్చి సారీ చెప్పారులేండి. సో తను అలాగే మాట్లాడతాడు, మీరు అనుకోవద్దు, మీరు అఫెండ్ అయ్యి ఉంటే మా సైడ్ నుంచి సారీ అని చెప్పి. సనాను క్వశ్చన్ అడిగారు, అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నట్టు మాత్రం ఎక్కడ అనిపించలేదు అది అని చెప్పి. ముఖ్యంగా లాస్ట్కి వచ్చేప్పటికి ఆడియన్స్ కూడా అనిపించుండొచ్చు శివాని ఎక్కడ సపోర్ట్ చేస్తున్నట్లేదని. శివాని మాట్లాడిన మాటలకి సనాకు కోపం వచ్చిందని చెప్పి దానికి వెపన్గా యూస్ చేసింది, కానీ అదర్వైజ్ తన ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు విషయాలు, సెకండ్ ప్రయారిటీ లోకేష్, థర్డ్ శివాని. సో శివాని సరిగ్గా మాట్లాడడం తనైతే సపోర్ట్ చేయదు ఆబ్వియస్గా. నెక్స్ట్ అర్మాన్ కృతికకి మళ్ళీ పాయల్ సపరేట్గా ఉండబోతుందంట, తను డివోర్స్ తీసుకోబోతుందంట అది అని చెప్పి అడిగారు, బయట విషయాలు చెప్పారు. కొంచెం అర్మాన్ డిస్టర్బ్ అయ్యాడు. ఈ విషయాలని లాస్ట్లో తనకి ఏడవలేక ఇంకా ఏడిస్తే బాగోదు అని చెప్పాడు, కళ్ళ మీద టవల్ వేసుకొని నిద్రపోయాడు అనమాట. దాని తర్వాత కృతిక ఇచ్చింది. నెక్స్ట్ అర్మాన్ ఏమడిగారంటే, మీరు ఏం ఇన్ఫ్లుయెన్స్ సెట్ చేస్తున్నారు, ఇప్పుడు 2 మ్యారేజ్ చేసుకుని హౌస్లోకి వచ్చారు కదా, చాలామంది కుర్రాళ్ళు పిల్లలు ఈ షో చూస్తూ ఉంటారు, సో మీరు ఏం ఇన్ఫ్లుయెన్స్ సెట్ చేస్తున్నారు, ఇది రైటేనా ఇలా చేయటం ఇవన్నీ అని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ నైజీ బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. నైజీ నెక్స్ట్ అర్మాన్ కూడా అనమాట. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సనా మక్బుల్ ఉంది, సెల్ఫిష్నెస్ అని, స్టబర్న్ అని, అయ్యని ఇవని, సో వాటి వల్ల ఏం ఇన్ఫ్లుయెన్స్ సెట్ చేస్తుంది. సో ఇక్కడ నైజ్ ఏం చెప్పాడంటే, ఇది పేషెన్స్ సంథింగ్ బాగా చెప్పాడబ్బా, టాలరెన్స్, ఇది టాలరెన్స్ రిలేటెడ్ షో, సో మీరు సో గుడ్ బ్యాడ్ అని చెప్పి చూసుకున్నాం, ప్రతి దాంట్లోనూ బ్యాడ్ అనేది ఉంటుంది. సో మన ఇప్పుడు అర్మాన్ ఎపిసోడ్లో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ శనికావేశంలో చేసిన దానికి వీళ్ళు 7 సంవత్సరాల వరకు బాధపడ్డారు. ఇప్పుడే నేనేం చెప్పాను, ఇది జీవితాంతం ఉంటుంది, ఇది వెంటాడుతూ ఉంటుందని. సో ఇది నేర్చుకోవాలి, ఇలాంటివి చేయకూడదు అని చెప్పి నేర్చుకోవాలి. అలాగే సెల్ఫిష్నెస్తో నేను ఏదైనా ఓడిపోతే ఒక బాధ ఉంటుంది, నా ఫోన్ పోయిన దగ్గర, నా డిస్ప్లే పోయిందని నాకు ఉదయం మధ్యాహ్నం నుంచి అసలు అన్నం కూడా తినలా. సో అదొక డిప్రెషన్ అనేది వద్దనమాట. బట్ దాన్ని తగ్గించుకోగలగాలి, ఎందుకంటే అయ్యింది అది అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలన్నది. ఇప్పుడు సనా మక్బుల్ని చూస్తే మనం తెలుసుకోవాల్సింది అదే, ఏదైనా ఓడిపోతే మళ్ళీ 2 నెలలు నెల అంటే కష్టం కదా, ఈ 2 నెలలు ప్రీషియస్ టైం వేస్ట్ అయిపోయినట్టు కదా, ఇలాంటివి నేర్చుకోవాలి. నైజీని చూస్తున్నప్పుడు ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో అయినా సరే ఎంత కామ్గా ఉండాలి, మొక్కలు ఏం చెప్పి వదిలేయటం. సో సాయికేతను చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఎలా రెస్పెక్ట్ ఉండాలి, ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్ రణవీర్ బాగా చెప్పాడు. వచ్చిన 2వ రోజే నాకు 3వ రోజు అనిపించింది, నేను గాలిలో దాన్ని తీసుకొచ్చి గాలిలో కంపెనీ తీసుకొచ్చి తగిలించుకున్నానేమో అని చెప్పి. బట్ నడుస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కరెక్ట్ అని చెప్పి సో రియలైజ్ అవుతున్నాను, ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవి అని చెప్పనమాట. నెక్స్ట్ ఇదే ఇప్పుడు ఐ హావ్ స్టార్టెడ్ సీయింగ్ బ్యూటీ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్పాడు అనమాట. నెక్స్ట్ అన్డిజర్వింగ్ విన్నర్ ఎవరు అని చెప్పి మక్బుల్ని అడిగితే సాయికేతన్ పేరు తడుముకోకుండా చెప్పేసింది, ఎందుకంటే తనకేం లేదు అని చెప్పి. సాయికేతన్ కూడా రివర్స్లు ఇచ్చాడు, తనేం తక్కువ కాదు, అలాంటి తను కూడా డిజర్వింగ్ విన్నర్ ఏం కాదు, ఎక్కడ పడితే సెల్ఫిష్నెస్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఫ్లిప్ అయింది, జనాల్ని యూజ్ చేసుకుంది అన్నట్టు అనమాట. నెక్స్ట్ రణవీర్కి ఒక క్వశ్చన్ అడిగారు, ఇది కూడా కొంచెం మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనిపించింది. 2-3 క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఏంటి అంటే, మీరు ఏవైతే డ్రెస్సులు వేసుకుంటున్నారో, అంటే డ్రెస్సులు లేవని చెప్పడం కానీ, సింపుల్గా స్లిప్పర్స్ వేసుకోవటం కానీ, ఇవన్నీ ఏంటి షో అంటే జస్ట్ చూపించడానికైనా ఏంటి, ఇక్కడ కూడా సనా మక్బుల్ చప్పట్లు కొడుతుంది అనమాట. సో నేను ఇలాగే ఉంటాను, సో నేను బయటనే ఇంతే, నేను పెద్ద స్టార్ని అలా ఫీల్ అవ్వను, నేను ఎక్కడైనా ఇంతే ఉంటాను, లిమిటెడ్గానే ఉంటానంటే, అంటే మీరు ఇక్కడ యాక్ట్ చేశారా అన్నట్టు అవతల నుంచి క్వశ్చన్ అడిగారు అనమాట. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి, అంటే బట్టలు లేకుండా అలా ఏం లేరు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి చాలా బాగా అడిగారు. సో నిజంగానే రణవీర్ షోరే యాక్ట్ చేశాడా, బట్టలు ఇవన్నీ తెచ్చుకోకుండా ఇప్పుడు బయట నుంచి మిగతా వాళ్ళు పంపించడం కానీ, ఎవరైనా సరే కొంచెం ఫేమస్ వ్యక్తులు రణవీర్ షోరీకి బట్టలు పంపించడం కానీ ఏదైనా సరే, సో తను నిజంగా పేదోడు అంటే కాదు మరి. సో దట్స్ అంతే, ఇంకా అదే జరిగింది. దాని తర్వాత వీళ్ళు కొంచెం దీని గురించి డిస్కస్ చేసుకున్నారు, ఎవరెవరికి ఏం క్వశ్చన్లు వచ్చినాయి ఏంటి అని చెప్పి. రేపు టాస్క్ ఇందా చెప్పాను కదా, టాస్క్ అది రేపు మనకి టెలికాస్ట్ చేస్తారు. ఎల్లుండి నాకు తెలిసి ఎలిమినేషన్ ఉంటుంది, లేదంటే రేపే లైవ్లో ఎలిమినేషన్ ఉండొచ్చు, ఎందుకంటే శుక్రవారమే ఫినాలే కాబట్టి. ఈరోజు సండే అయిపోయింది, మండే ట్యూస్డే చేస్తారండి, ఇద్దరినైతే ఎలిమినేట్ చేస్తారనుకుంటున్నాను, టాప్ 5 ఉంచుతారు అనుకుంటున్నాను ఫ్రైడేకి. సో ఫ్రైడే వాళ్ళది అంటే మనకి ఫ్రైడే ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేస్తారు, ఫ్రైడే ఈవినింగ్ వరకు షూట్ చేస్తారు కాబట్టి. సో ఇంతే, ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి. మ్యాక్సిమం ట్యూస్డే వెన్స్డే వరకు ఉంటుంది నాకు తెలిసి, అంతే.
తెలుగు బిగ్ బాస్ కోసం ఎవరైతే కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వీడియో చేశాను. సో వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, చూడండి వాళ్ళు ఎవరైనా చూడండి. ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.